యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ధర్మశాస్త్రం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలుగా ఉంది? యాక్చువల్‌గా యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పినట్టుగా నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు అన్నారు. కానీ పౌలు మాత్రం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నాడు. ఇంతకీ ఈ రెండిట్లో ఏది నిజం? ఈ 2 వాక్యాలు ఒకదానికొకటి విభేదిస్తున్నాయా? లేక మనం అర్థం చేసుకోవడంలో ఏదైనా లోపం ఉందా? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మతోన్మాదులందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారన్నమాట. అదేంటంటే ధర్మశాస్త్రము ఆమె ఏదైనా కష్టమైన ప్రశ్న అడిగితే అది కొట్టివేయబడిందంటారండి. లోతు గురించి కానీ, లేదంటే ఇంకేదైనా దావీదు గురించి గాని అడిగితే అది పాత నిబంధన అండి. అది కొట్టివేయబడింది అంటారు. కానీ కొత్త నిబంధనకొచ్చేసరికి మళ్ళీ ఏదైనా మంచి విషయాలు ఉండేసరికి ఇది మా దేవుడే చెప్పాడు మంచి విషయాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. అంటే ఈ రెండిట్లో ఏది నిజం? నిజంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? లేదంటే ఇంకా యేసుక్రీస్తు చెప్పినట్టుగా నిలబడే ఉందా? ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ముందుగా అసలు ఆహ్, నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఆహ్, ఒక అగ్రీమెంట్ అన్నమాట. అంటే మనకందరికీ తెలిసిందే. నిబంధన అంటే అగ్రీమెంట్ అంటే ఒక ఒడంబడిక. ఒక ప్రత్యేకమైన ఏమంటారు? అగ్రీమెంట్ అన్నమాట. అంటే ఈ అగ్రీమెంట్‌కు నువ్వు నిలబడి ఉంటేనే నీకు కావాల్సినవి నేనిస్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఓ 2 ఇద్దరు బిజినెస్ మ్యాన్‌ల మధ్య ఒక అగ్రీమెంట్ ఉందనుకోండి. అంటే మా ఏరియాలోకి నువ్వు రాకూడదు. మీ ఏరియాలోకి నేను రాకూడదు. ఒకవేళ వస్తే సర్టెన్ కండిషన్స్ మీద మాత్రమే రావాలి. ఈ కండిషన్స్ మీద మాత్రమే నువ్వు ఈ ఏరియాలో అమ్మడానికి, కొనడానికి పర్మిషన్ ఉంటది. లేదంటే ఉండదు. ఇదనమాట బిజినెస్ అగ్రీమెంట్. అంటే ఆ అగ్రీమెంట్‌లకు మించి నువ్వు రూల్స్ అతిక్రమిస్తే నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నమాట. ఎందుకంటే మీరిద్దరు అగ్రీమెంట్ చేసుకున్నారు. ఒక ఒప్పంద పత్రంతో. అదే మన అగ్రీమెంట్ ఎట్లా అంటే, మన విడాకుల అగ్రీమెంట్ గాని, లేదంటే ఇంకేదైనా సరే. అగ్రీమెంట్ అంటే మీకు అర్థమైపోద్ది. ఒక దగ్గర మనం అప్పు తీసుకున్నా సరే వాడు ఒక అగ్రీమెంట్ ఇస్తాడు మనకి. అంటే నువ్వు పలానా టైం లోపల నాకు రిటర్న్ పే చేసేయాలి ఈ డబ్బు. చేయకపోతే ఇదిగో ఇలాంటి పరిణామాలుంటాయి. దీనికి ఇంత వడ్డీ. ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ అగ్రీమెంట్‌లో రాసుంటాయన్నమాట. దీన్ని నిబంధన అంటారన్నమాట. కాలంలో అప్పట్లో నిబంధన అనేవాళ్ళు. మన దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు అగ్రీమెంట్ అట్లా అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. అయితే మరిప్పుడు ఈ నిబంధన ఆహ్, దేవుడు ఇశ్రాయేలీయులతో చేశాడన్నమాట. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన దాన్నే నిబంధన అంటారు. అయితే ఈ నిబంధన అనే దాన్నే ధర్మశాస్త్రం అనమాట. అంటే ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ధర్మశాస్త్రం అని చెప్పేసి అంటారన్నమాట. అయితే చాలామంది పొరపాటు పడేది ఏంటంటే ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్రం అని కొంతమంది అనుకుంటారు. కానీ అది తప్పండి. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్రం కాదు. అదే విధంగా కొంతమంది ఆదికాండం నుంచి మలాకి వరకు ధర్మశాస్త్రం అనుకుంటారు. అంటే మొత్తం పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని ధర్మశాస్త్రం అనుకుంటారు. అది కూడా తప్పే అండి. పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్రం కాదు. అయితే ఏంటి ధర్మశాస్త్రం అంటే ఎగ్జాక్ట్‌లీ అంటే, ఇప్పుడు మన నిర్గమాకాండంలో ఎక్కడైతే సినాయి కొండ మీద దేవుడు మోషేకు ఆజ్ఞలివ్వడం మొదలుపెట్టాడో, దేవుడు మోషేకు ఆజ్ఞలివ్వడం మొదలుపెట్టాడో, ఆ 19వ అధ్యాయం దగ్గర నుండి ద్వితీయోపదేశకాండం చివరి వరకనమాట. అంటే అంతకు ముందు జరిగిందంతా చరిత్ర అనమాట. అంతకుముందు జరిగిందంతా ధర్మశాస్త్రం కాదు. అంతకుముందు జరిగింది ఎప్పటికి అలాగే నిలబడింది. అది చరిత్ర. అది ధర్మశాస్త్రం కాదు. అదే విధంగా దాని తర్వాత పుస్తకాలు కూడా అవన్నీ కూడా చరిత్రే అనమాట. అవన్నీ కూడా జరిగిన సంఘటనలు. లేదంటే అవి కావ్య రూపంలో రాయబడ్డాయి. కొన్ని రకరకాలుగా రాయబడ్డాయి గానీ, అవన్నీ కూడా ఇశ్రాయేలీయులను ఉదాహరిస్తూ, లేదంటే యూతులను ఉదాహరిస్తూ, దేవుడు తన గురించి చెప్పుకుంటూ ఈ రాయబడిన గ్రంథాలనమాట. అవన్నీ ధర్మశాస్త్రం కిందికి రావు. అవన్నీ కూడా చరిత్ర కిందికే వస్తాయన్నమాట. మరి ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ఈ నిర్గమకాండం 19దో అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం చివరి వరకనమాట. అంటే ఈ కొన్ని అధ్యాయాలు కూడా మొత్తం ధర్మశాస్త్రం కాదండి ఇందులో గూడా. ఇందులో గూడా మొత్తం ధర్మశాస్త్రం గాదు. అదేంటంటే ఆ! ఈ నిర్గమకాండము సినాయి కొండ మీద దేవుడు ఎక్కడైతే ఆజ్ఞలివ్వడం మొదలుపెట్టాడో అక్కడి నుండి ఆ చివరి వరకున్న ఆజ్ఞలు మాత్రమే మనం పికప్ జేసుకోవాలన్నమాట. ఆజ్ఞలు మాత్రమే అంటే ఓన్లీ అందులో దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్న ఆజ్ఞలు మాత్రమే ఒక్కొక్కటిగా తీసుకోవాలనమాట. పిక్ చేసుకోవాలి అందులో నుంచి. ఒక తోటలోకెళ్తే ఓన్లీ పూలు మాత్రమే ఎలా పిక్ చేసుకుంటామో, ఓన్లీ కూరగాయలు మాత్రమే ఎలా తీసుకుంటారో, అలాగా ఓన్లీ ఆజ్ఞయి మాత్రమే తీసుకోవాలనమాట ఆ అధ్యాయాల్లో నుంచి.
అలా ఆజ్ఞలు మాత్రమే తీసుకుంటే దాన్ని ధర్మశాస్త్రం అని చెప్పేసి అంటారనమాట. అందులో కూడా చరిత్ర ఉంటుంది. అందులో కూడా కొన్ని జరిగిన సంఘటనలున్నాయి. అది మళ్ళీ ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం అంటే కేవలం ఆజ్ఞలు మాత్రమే. ఆ ఆజ్ఞలు మాత్రమే పిక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఉదాహరణకి అంటే వాటి పర్టిక్యులర్ నంబర్ మన దగ్గర ఉంది. కానీ ప్రస్తుతానికి అది మళ్ళీ మనం సెర్చ్ చేయాలనమాట. కాబట్టి నేను చెప్తాను. ఊరికే ఉదాహరణగా చెప్తున్నా. ఉదాహరణగా ఏంటంటే ఇవి మొత్తం ఆజ్ఞలు ఎన్నున్నాయంటే దగ్గర దగ్గర సుమారుగా 500 చిల్లర ఏమో ఉన్నాయండి ఆజ్ఞలు. ఇక్కడి నుంచి నిర్గమకాండం 19 అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం చివరి వరకు అన్ని ఆజ్ఞలున్నాయన్నమాట. అయితే ఈ ఆజ్ఞల్లో కూడా మళ్ళీ 3 రకాలున్నాయి. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనస్సాక్షి ధర్మశాస్త్రం. మనస్సాక్షి ధర్మశాస్త్రం అంటే ఏంటంటే హ్మ్. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన ఆజ్ఞ అనమాట. దేవుడు అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ప్రతి మనిషికి ఉన్న ఆజ్ఞ అనమాట. అంటే ఉదాహరణకు తీసుకుంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనేది ప్రపంచ ప్రజలందరికీ వర్తిస్తుంది. అదేవిధంగా దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఏందంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయనమాట. అంటే దేవుడిని నమ్మిన వాళ్ళకు, నమ్మని వాళ్ళకు. ఇప్పుడు దొంగతనం చేయకూడదు అని చెప్పడానికి మనం బైబిలే చదవాలండి? అవసరం లేదు గదా! అన్యులకు కూడా ఈ రూల్ ఉంది. నరహత్య చేయకూడదనేది అన్యులకు కూడా రూల్ ఉంది. అంటే దేవుడిని తెలుసుకోకపోయిన వాళ్ళకి కూడా ఈ ధర్మశాస్త్రం అనేది ఉందనమాట. అంటే ఈ మనస్సాక్షి ధర్మశాస్త్రం అనేది ఏందంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉంటుందనమాట వాళ్ళ మనసులో. వాక్యాన్ని చదివే వాళ్ళకు, దేవుడిని తెలుసుకున్న వాళ్ళకు విటన్‌గా ఉంది. వాళ్ళకేంటంటే ఓవరాల్‌గా ఉంటుందన్నమాట. లోపల ఉంటుందనమాట. అంటే మనసు లోపలే ఉంటుందనమాట ఆ ధర్మశాస్త్రం. సో ఈ మనస్సాక్షి ధర్మశాస్త్రం అనేది కామన్. ప్రపంచ ప్రజలందరికీ కామన్ అనమాట. అవి అందులో నేను ఇప్పుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలొస్తాయన్నమాట. ఇదే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇలాంటి ఆజ్ఞలనమాట. ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తాయన్నమాట. ఇది మనస్సాక్షి ధర్మశాస్త్రం. సపోజ్ ఉదాహరణ ఒక 500 ఉంటే 500లో ఇవి ఒక 100 ఉంటాయన్నమాట. ఒక 100 ఆజ్ఞలుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అదే ధర్మశాస్త్రంలో సహజ దాంట్లో నెక్స్టొచ్చేసి దేహానికి సంబంధించిందనమాట. అంటే దేహానికి సంబంధించి అంటే మానవ శరీరానికి సంబంధించి. మానవ శరీరానికి సంబంధించిన ధర్మశాస్త్రం ఏంటంటే సున్నతి ఎలా చేసుకోవాలి? లేదంటే నీకు కుష్టు వ్యాధొస్తే ఎలా నువ్వు శుభ్రత పాటించాలి? నువ్వు తినే తిండి దగ్గర ఎలా శుభ్రత పాటించాలి? గడ్డాన్ని ఎలా పెంచుకోవాలి? డ్రెస్ ఎలా ఏసుకోవాలి? అంటే వాళ్ళకొక నియమావళి ఉందనమాట. వాళ్ళకొక ఆహారపు అలవాట్లు, వాళ్ళకొక దుస్తులు ధరించే విధానం, వాళ్ళకొక స్టైల్ ఉందనమాట. ఆ స్టైల్‌కి సంబంధిస్తుందనమాట. ఒక యూదుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఇశ్రాయేల్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? యాజకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఇలా రకరకాలనమాట. దీనికి సంబంధించిన ఆహార నియమావళికి సంబంధించిన లేదంటే దుస్తుల నియమావళికి సంబంధించిన దాన్ని దీన్ని ఏంటంటే దేహానికి సంబంధించిన ధర్మశాస్త్రం అనమాట. ఇవి కొన్ని ఆజ్ఞలున్నాయనమాట అందులో. ఇవి ఒక 200 ఆజ్ఞలున్నాయనుకోండి. అంటే మీకు పర్టిక్యులర్ నంబర్‌ని నేను మళ్ళీ తర్వాత కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తాను. చెప్తున్నాననమాట ఎగ్జాంపుల్. మనస్సాక్షి ధర్మశాస్త్రానికి సంబంధించినవి ఒక 100 ఉంటే, ఇవేమో ఒక 200 వరకు ఉంటాయన్నమాట. ఏవి ఆహార నియమావళికి సంబంధించింది, దుస్తులకు సంబంధించింది ఈ ధర్మశాస్త్రం అనేది ఎంతవరకు ఉంటుంది. ఇది దేహానికి సంబంధించిన ధర్మశాస్త్రం అన్నమాట. ఇంకొకటి ధర్మశాస్త్రం ఏమిటంటే దేశానికి సంబంధించిన ధర్మశాస్త్రం. అంటే దేశానికి సంబంధించిన ధర్మశాస్త్రం అంటే నువ్వు యుద్ధానికెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు బయటికెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? లోపలికొచ్చేటప్పుడు ఎలా ఉండాలి? అంటే ఇది చట్టం అన్నమాట. ఇది రూల్. ఏంటంటే ప్రజల్లో ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి? నువ్వు బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అన్యుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? దీనికి సంబంధించిన రూల్ అనమాట. దేశంలో యుద్ధం జరిగితే నువ్వేం చేయాలి? యుద్ధానికి ఎలా ప్రకటించాలి? యుద్ధానికి ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఏమేం కసరత్తులు తీసుకోవాలి? ఇవన్నమాట. దీనికి సంబంధించిన ఆజ్ఞలు. దీనికి సంబంధించిన ఆజ్ఞల్లో ఇవేంటంటే దేశానికి సంబంధించిన ఆజ్ఞలుంటాయి. ఇటేంది? ఇది సివిల్ లా అనమాట. ఒకటేమో మోరల్ లా. ఇంకొకటేమో బాడీకి సంబంధించిందనమాట. శరీరానికి సంబంధించింది. ఇంకొకటేమో సివిల్ లా అనమాట. చట్టం అనమాట ఇది. అంటే నువ్వు సమాజంలో ఎలా మెలగాలి? నువ్వు బయట ఎలా బతకాలని చెప్పేది అనమాట. ఇది సివిల్ లా అనమాట. ఇవి ఒక 200 ఉంటాయనమాట. అంటే ఇవి మొత్తం ఈ 500 కలిగితేనే మనకు ఫుల్ ధర్మశాస్త్రం అనమాట. అంటే ఈ 500 అంటే మనస్సాక్షి ధర్మశాస్త్రము, దేహానికి సంబంధించింది, దేశానికి సంబంధించి. ఈ 3 కలిగితేనే ఫుల్ ధర్మశాస్త్రం అనమాట. అయితే ఇప్పుడు మనకు సైన్స్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి. సైన్స్ టెక్స్ట్ బుక్‌లో 3 చాప్టర్స్ ఉంటాయి. ఏంటి అవి? ఫిజిక్స్, కెమిస్ట్రీ. అదేవిధంగా సోషల్‌లో తీసుకుంటే భౌగోళికము, చరిత్ర ప్లస్ సాంఘిక శాస్త్రము, అర్థశాస్త్రము 4 కలిపితే గాని సాంఘిక శాస్త్రం కాదు. సోషల్ సబ్జెక్ట్ కాదు. అదే విధంగా అనమాట ఇది కూడా సేమ్. ఇది మన ధర్మశాస్త్రం కూడా సేమ్ అనమాట. ఈ 3 ధర్మశాస్త్రాలు కలిపితే గాని పూర్తి ధర్మశాస్త్రం అవ్వదనమాట. ధర్మశాస్త్రం ఒకటే. కానీ ధర్మశాస్త్రంలో ఈ 3 భాగాలనమాట. ఈ 3 భాగాల్లో
కలిపితేనే పూర్తి ధర్మశాస్త్రం అవుతది. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్‌ను మనం ముందుకు తీసుకెళ్తే అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, ఆయన మనస్సాక్షి ధర్మశాస్త్రం అనేది ఏదైతే ఉందో, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు. ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆజ్ఞలను ఆయన నేను నెరవేరుస్తాను. వాటిని నెరవేరుస్తాను. అవి ఎప్పటికీ ఉంటాయన్నమాట. భూమి అంతమైపోయేంత వరకు ఆజ్ఞలు ఎప్పటికీ అలాగే ఉంటాయన్నమాట. ఆ ఆజ్ఞలను నేను కొట్టివేయట్లేదు. వీటిని నెరవేర్చడానికే నేను వచ్చాను అని యేసుక్రీస్తు అక్కడ చెప్పారన్నమాట. ఇది యేసుక్రీస్తు ఎక్కింది మనస్సాక్షి ధర్మశాస్త్రంలో. ఇక్కడ పౌలు గారు కొట్టివేయబడింది అని చెప్తుందేంటి? ఈ ఆచార కర్మకాండాలకు సంబంధించింది లేదంటే ఈ దేశానికి సంబంధించినయి. అప్పట్లో అంటే యుద్ధాలున్నాయి. ఇప్పుడు యుద్ధాలు లేవు గదా! సో, ఇప్పుడు ఆ ఆజ్ఞలతోని మనకు అవసరం లేవన్నమాట. సో, ఆ రెండన్నమాట పౌలు కొట్టివేయబడింది అని చెప్పేదనమాట. పౌలు కొట్టివేయబడింది అని చెప్తుంది. ఏవి? ఈ దేహానికి సంబంధించిన ధర్మశాస్త్రము, దేశానికి సంబంధించిన ధర్మశాస్త్రము, ఈ ఆచార నియమాలకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిందని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తేమో నెరవేరుస్తున్నాను నేనని చెప్పింది ఏంటంటే, మనస్సాక్షికి సంబంధించిన ధర్మశాస్త్రం అన్నమాట. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక అడవుందనుకోండి. ఆ! మనం అడవిలో ఉన్నాము. ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక వెలుగు కనిపిస్తుంది. పెద్ద వెలుగు కనిపిస్తుంది. మీరు ఆ వెలుగు వరకు ప్రయాణిస్తే అక్కడ మీకంతా వెలుగే ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఎలాగైనా సేఫ్‌గా జర్నీ చేయొచ్చు. లేదంటే అక్కడే మీరు స్టే చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఎలాగైనా ఉండొచ్చక్కడ. ఎందుకంటే పూర్తి వెలుగుంది. అక్కడ మీరు సురక్షితంగా ఉండొచ్చనమాట. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్ల నడక సాగించాలి. అంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట 5 కిలోమీటర్లు అక్కడ. సో, ఇప్పుడు మీరు ఈ చీకట్లో ఉన్న ఈ అడవిలో నుంచి ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఒక టార్చ్ అవసరం. ఒక టార్చ్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట అక్కడికి. అక్కడ టార్చ్ లేకుంటే మీరు అక్కడి దాకా వెళ్ళలేరు. సో, ఈ టార్చ్ ఎసుకొని మీరక్కడి నుంచి వెళ్ళాలి. ఎందుకంటే లేదంటే దారిలో ఏమన్నా పాములుండొచ్చు, బల్లులుండొచ్చు, ఏమంటారు తేళ్లుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు ప్రమాదకరమైన జంతువులు. మనం ముళ్ళుండొచ్చు, తొక్కొనెళ్ళొచ్చు. సో, మనకేమైనా హాని జరగొచ్చనమాట. సో, మీకు టార్చ్ ఖచ్చితంగా అవసరం. ఆ పెద్ద లైట్ దగ్గరికెళ్ళాలంటే. ఆ లైట్ దగ్గరికెళ్ళిన తర్వాత ఈ టార్చ్ అవసరం లేదు. సో, ఇతను జర్నీ చేస్తున్నాడనమాట. ఆ టార్చ్ అనేది ఏంటంటే ధర్మశాస్త్రం అనమాట. దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రం అనమాట. అది కూడా దేనికి సంబంధించిన ధర్మశాస్త్రం? దేహానికి సంబంధించిన ధర్మశాస్త్రము, దేశానికి సంబంధించిన ధర్మశాస్త్రం. అది మాత్రమే టార్చ్. ఆ టార్చ్‌ని పెట్టుకొని ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. 5 కిలోమీటర్ల గ్యాప్ ఉంది గదా! అలాగే ఇశ్రాయేలీయులకు మళ్ళీ యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి మధ్యలో టైమ్ గ్యాప్ ఉంది. ఆ టైమ్ గ్యాప్‌ని ఫిలప్ చేయడానికే ఈ టార్చ్ అనమాట. సో, ఈ టార్చ్‌లాగా ధర్మశాస్త్రాన్ని దేవుడు వాళ్ళకిచ్చాడు ఇశ్రాయేలుకి. ఇప్పటికి కూడా చాలామంది తెలియక ధర్మశాస్త్రము ఆచరించాలనుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. ఏ ధర్మశాస్త్రాన్ని? మనస్సాక్షి ధర్మశాస్త్ర. ఈ 2 ధర్మశాస్త్రాలు కాదు. ఆచార వ్యవహారాలకు సంబంధించిన ధర్మశాస్త్రం గాని, లేదంటే దేహానికి సంబంధించిన ధర్మశాస్త్రం గాని ఇప్పుడు అవసరం లేదనమాట. ఇప్పుడు అవసరమైంది ఏందంటే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసాడు. ఫైనల్ వెలుగులోకి వచ్చేసాం మనం కాబట్టి ఇప్పుడు ఆ టార్చ్‌తో మనకు పని లేదనమాట. ఆ విధంగా ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనేది పౌలు చెప్పిన మాట కరెక్టే. నెరవేరుస్తున్నాను నేను కొట్టివేయడానికి రాలేదని యేసుక్రీస్తు చెప్పిన 2 మాటలు కూడా కరెక్టే అనమాట. కాకపోతే మనము అర్థం చేసుకోవడంలో చిన్న పొరపాటు వల్ల ఇట్లాంటి మిస్‌కమ్యూనికేషన్ జరుగుతుందనమాట. మీకింకా ఇటువంటి ఏమైనా బైబిల్ సంబంధిత క్వెషన్స్ కావాలన్నా కూడా నన్ను అడగొచ్చు. నేను కావాలంటే సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలియకపోతే తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.